వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మైదుగూరు రోడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గొప్ప భారతీయ ఆలోచనాపరుడు, సంఘ సంస్కరణకర్త, రచయిత మరియు తత్వవేత్త అయిన మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి పురస్కరించుకొని బీసీ ప్రజా చైతన్య సమైక్య అధ్యక్షులు బొర్రా రామాంజనేయులు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. బొర్రా రామాంజనేయులు వారు మాట్లాడుతూ, భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే వారి అడుగుజాడలో నడవాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు మా గురువుగారని చెప్పుకోవడం గొప్ప మహానుభావుడని, మహిళా మనులలో విద్యను బోధించి వారి కుటుంబాలలో జ్యోతిని వెలిగించారని, ప్రస్తుత మహిళా మనులకు 50% రాజ్యాంగ సభలలో ఇవ్వడం జరిగినదని, ఈ కార్యక్రమంలో బీసీ ప్రజా చైతన్య సమైక్య అధ్యక్షులు బొర్రా రామాంజనేయులు, ఉపాధ్యక్షులు పెద్దపోతుల ప్రతాప్ నాయుడు, వేలుపుల భాస్కర్ యాదవ్, జీసీ పుల్లయ్య, కోశాధికారి మడక సంటయ్య, కార్యదర్శి గిద్దలూరు మల్లికార్జున, పోస ఆదినారాయణ, సంగటి రవీంద్ర యాదవ్, జింకా సుబ్రహ్మణ్యం, మూర్తి గోపవరం శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 198వ జన్మదినము పురస్కరించుకొని ఆయనకు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య సభ్యులందరూ కలిసి ఈరోజు ఆయనకు పూలమాలతో కలిసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు ఆయన యొక్క జీవితము అంతా మనకు ఆదర్శదాయకమైనది. ఎందుకంటే ఆయన ఈ విద్య విషయంలో అప్పుడున్నటువంటి అత్యధిక బ్రాహ్మణులను కూడా ఎదిరించి ఆయన యొక్క పిల్లలకు విద్యాభ్యాసం చేయించడం కానీ, తర్వాత ఈ గర్భిణీ స్త్రీలకు వాళ్ళకందరికీ కూడా వాళ్ళ క్షేమాన్ని ఆయన కాంక్షించి ఆయన ఆ విధంగా ముందుకు తీసుకురావడంలో కానీ ఆయన ఎంతో సేవలు చేయడం జరిగింది. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనం అందరం కలిసి కూడా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క చేసినటువంటి ఆ యొక్క భావజాలాన్ని మనం ముందుకు తీసుకుపోయే యొక్క విషయంలో ఈరోజు అందరం కలిసి ఆయన్ను మనము పూజించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇప్పుడు మనం ఆలోచించేటంటే ఇప్పుడుండే ప్రభుత్వము కూడా మన బీసీలకు ఎంతో సేవ చేయాలని చెప్పేసి, బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి, మరి ఆ విధంగానే బీసీలకు ఈ రిజర్వేషన్స్ కూడా కల్పించాలని చెప్పేసి మరి ముందుకు రావడం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషదగ్గ విషయము. మరి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపు 10 నెలలు సంవత్సరం దాకా కావస్తూ ఉంది. కానీ బీసీలకు ఈ రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. కానీ అది ఇంతవరకు అమలు కాలేదు. మరి వీలైనంత తొందరలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అమలు చేసి బీసీల యొక్క సేవలు గుర్తించవలసిందిగా ప్రదర్శించవలసిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడుండే అత్యధిక బీసీల జనాభాతో ఇప్పుడుండే ప్రభుత్వం కూడా గడిచిన ఎన్నికలలో కూడా ఈ బీసీల యొక్క ఓట్లతో ఎన్నికయ్యి ఈ దినం పరిపాలనలో వాళ్ళు ఉన్నారంటే అది నిజంగా బీసీల యొక్క ప్రత్యేకతని మనం చెప్పుకోవచ్చు. మరి అలాగే బీసీలకు కులగణన చేయాలని చెప్పేసి కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మరి వీలైనంత తొందరలో నిర్మాణం చేసి మరి పార్లమెంట్కి పంపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి చట్టసభలలో 50% కూడా మన బీసీలకు ఇవ్వాలి. తద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితేనే ఈ రాజ్యాంగంలో మేము కూడా భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజకీయంగా బీసీలను ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటూ వారికి ఏమైతే ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ కాకుండా
అడ్డుకుంటున్నారో వారి కబంధ హస్తాల నుంచి తొలగించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలైనా వారికి కావాల్సినటువంటి అన్ని చట్టాలను ఉపయోగించి బీసీలందరినీ పైకి తీసుకురావాలని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేసుకుంటున్నాం. మరొక్కసారి జ్యోతిరావు పూలే గారికి ప్రొద్దుటూరు తరఫున బీసీ ప్రజల సమాజం తరఫున మనకి గారి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు జయంతి పూలేరావు 138వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు జయంతి జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరము. ఈరోజు పొద్దుటూరులో బొర్ర రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.